మూవీ స్టార్టింగ్ లో సైబేరియాలో ఉండే ఒక జైలుని చూపిస్తారు. అక్కడ చాలా మంది జర్మన్ సైనికులని బంధించి ఉంటారు. రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత రష్యా చాలా మంది జర్మన్ సైనికులను బందీగా పెట్టుకుంది. ఇంకా వాళ్ళని లెడ్ గన్నులలో పని చేపించేవారు. నిజానికి ఆ జైలు సెక్యూరిటీ చాలా వీక్ గా ఉండేది. అయినా కూడా ఇంతవరకు ఎవ్వరు ఈ జైల్లో నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఈ జైలు చుట్టుపక్కలంతా ఎక్కడ చూసినా కూడా మంచు మాత్రమే ఉంటుంది. ఈ జైలు మనుషులు ఉండే బస్తీ నుంచి 1400 కిలోమీటర్ దూరంలో ఉంది. ఒకవేళ ఎవరైనా ఖైదీ ఈ జైలు నుంచి పారిపోవడానికి చూసినా కూడా అతను సైబేరియా మంచులో చలికి చనిపోవడం మాత్రం పక్కా. వీళ్ళల్లో ఒక ఖైదీ ఉండేవాడు. ఈ జైల్లో నుంచి తప్పించుకొని తన భార్య కూతురు దగ్గరికి వెళ్ళడానికి చాలా ఆశతో ఉన్నాడు. ఈ ఖైదీ పేరు క్లెమెన్. ఇతను ఇక్కడ 25 సంవత్సరాలు శిక్షని పూర్తి చేయాలి. క్లెమెన్ ఏదో విధంగా ఈ జైల్లో నుంచి పారిపోవాలి అని అనుకుంటాడు. ఎందుకంటే తన జీవితం అంతా ఒక ఖైదీలాగా జీవించడం ఇతనికి ఇష్టం లేదు. ఒక రోజు క్లెమెన్ కి ఇక్కడ నుంచి పారిపోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇంకా అతను బొగ్గుని తీసుకుని వెళ్లే రైల్వే డబ్బాలో వెళ్లి కూర్చుంటాడు. ఇతను ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూసి సంతోషంలో నవ్వుతూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఈ రైలు అనేది ఆగిపోతుంది. క్లెమెన్ పైకి లేచి చూస్తాడు. తన ముందర ఒక రష్యన్ సైనికుడు గన్నుని పట్టుకొని నిలబడి ఉంటాడు. ఇక్కడ క్లెమెన్ మంచిగా ఇరుక్కున్నాడు. క్లెమెన్ ఇక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు కాబట్టి ఇతన్ని ఒక ఓపెన్ ఎయిర్ సెల్లులో బంధిస్తారు. 2 రోజుల తర్వాత ఈ జైల్ యొక్క వార్డెన్ క్లెమెన్ ని బయటకు తీసి అతనితో ఇలా చెప్తాడు. నీ స్నేహితులు నీ కోసం 2 రోజులుగా ఎదురు చూస్తున్నారని. క్లెమెన్ తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళగా తన ఫ్రెండ్స్ అందరూ కర్రలు పట్టుకొని ఇతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే క్లెమెన్ పారిపోవడానికి ప్రయత్నించాడు కాబట్టి వీళ్లకు 2 రోజులుగా తిండి ఆహారం పెట్టలేదు. దీంతో క్లెమెన్ ని తన స్నేహితులందరూ కుక్కని కొట్టినట్లు కొడతారు. క్లెమెన్ ని ఎంతగా కొట్టి ఉంటారంటే అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ జైలు యొక్క డాక్టర్ కూడా ఒక జర్మన్ ఖైదీ అయి ఉంటాడు. క్లెమెన్ ఇక్కడ నుంచి పారిపోవడానికి చేసిన ప్రయత్నాన్ని చూసి డాక్టర్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు. ఇక్కడ క్లెమెన్ డాక్టర్ తో ఇలా చెప్తాడు. డాక్టర్, నేను ఇక్కడ నుంచి ఇంకొకసారి పారిపోవడానికి ప్రయత్నిస్తాను. దీనికోసం నాకు మీ సహాయం కావాలి అని అంటాడు. డాక్టర్ క్లెమెన్ కి నచ్చ చెప్తాడు. చూడ్రా బాబు, ఈ జైల్లో నుంచి పారిపోవడం అంటే ఆషామాషి విషయం ఏమీ కాదు. ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా కూడా అక్కడ ఉన్న చలికే నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. కానీ ఒక విషయం నేను గ్యారంటీగా చెప్పగలను. నువ్వు ఇక్కడ నుంచి పారిపోకపోయినా కూడా నువ్వు గ్యారంటీగా చనిపోతావు. ఎందుకంటే నువ్వు పనిచేసే ఆ గనులలో లెడ్ మైన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆ లెడ్ గాలి ద్వారా నీ బాడీలో ప్రవేశిస్తుంది. దీంతో క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ క్లెమెన్ తో ఇలా అంటాడు. నువ్వు ఇంకొకసారి ఈ జైల్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించు. తర్వాత డాక్టర్ తన దగ్గర ఉన్న స్వెటర్ అన్నిటిని ఇతనికి ఇచ్చేస్తాడు. ఇంకా అతనికి ఒక గన్నుని కూడా ఇస్తాడు ఇతని సేఫ్టీ కోసం. నిజానికి డాక్టర్ ఈ వస్తువులని దాపెట్టి ఉంటాడు. ఎందుకంటే ఈ డాక్టర్ కూడా ఇక్కడ నుంచి పారిపోవాలి అని అనుకున్నాడు. కానీ ఒక వారం కిందటే ఇతనికి ఈ విషయం తెలిసింది. ఇతనికి క్యాన్సర్ అని. ఇంకా ఇతను 1 నెల కంటే ఎక్కువ రోజులు బ్రతకడు. ఇంకా డాక్టర్ క్లెమెన్ కి ఒక లంచ్ బాక్స్ ఇచ్చి అతనితో ఇలా చెప్తాడు. ఒకవేళ నువ్వు ప్రాణాలతో బయటపడితే నా భార్యకి ఈ లంచ్ బాక్స్ ఇవ్వు. ఇంకా నా భార్యతో ఇలా చెప్పు, నీ భర్త ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోయాడని. ఆ రోజు రాత్రి క్లెమెన్ ఇంకొకసారి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఈసారి ఇతను రైల్లో ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్దామని ఫిక్స్ అవుతాడు. తర్వాత రోజు జైలు వార్డెన్ కి ఈ విషయం తెలుస్తుంది. క్లెమెన్ ఈ జైల్లో నుంచి పారిపోయాడని. దీంతో ఇతను తొందరగా వివరాలు కనుక్కోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇతను రాకముందే డాక్టర్ ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోతాడు. దీంతో వార్డెన్ క్లెమెన్ ని వెతకడానికి చాలా మంది సైనికులని పంపిస్తాడు. చాలా రోజులు వెతికిన తర్వాత కూడా క్లెమెన్ జాడ ఎక్కడ దొరకదు. దీంతో అందరూ ఇలా అనుకుంటూ ఉంటారు, క్లెమెన్ మంచులో చనిపోయి ఉంటాడని. కానీ వార్డెన్ కి ఈ విషయం మంచిగా తెలుసు. క్లెమెన్ చాలా గట్టివాడు, అతను తన ఓటమిని ఒప్పుకోడు అని. దీంతో వార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ని కంటిన్యూ చేయమని చెప్తాడు. ఇక్కడ క్లెమెన్ ని చూపిస్తారు. ఇతను ఫుల్ జోషుతో మంచు తుఫాన్ని దాటుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇతను జైల్లో నుంచి పారిపోయి 9 రోజులైంది. సడన్ గా అప్పుడే ఇతనికి కుక్కలు అరిచే శబ్దం వినిపిస్తుంది. ఇతను తల తిప్పి వెనక్కి చూడగా ఇతని వైపు ఎవరో వస్తూ ఉంటారు. ఇతను పారిపోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆ బండి ఇతనిపై ఎక్కుతుంది. సడన్ గా అప్పుడే క్లెమెన్ కళ్ళు తెరిచి చూస్తాడు. ఇతనికి తెలుస్తుంది ఇదంతా తన పీడకల అని. ఇతను గత 9 రోజులుగా నడుస్తూనే వెళ్తున్నాడు. ఇక్కడ ఇతని ఫుడ్ కూడా అయిపోయి ఉంటుంది. ఆకలి కారణంగా ఇతను ముందుకు వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా ఇతను ఏదో విధంగా తన ఓటమిని ఒప్పుకోక ముందుకు కదులుతాడు. ఇంకా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇతని శరీరం కూడా ఇతనికి సహకరించడం లేదు. ఇతను ఆకలి కారణంగా కళ్ళు తిరిగి కిందకు పడిపోతాడు. కొన్ని గంటల తర్వాత ఇతనికి స్పృహ వస్తుంది. ఇతను కళ్ళు తెరిచి చూడగా ఇతని ముందర ఒక సీల్ ఉంటుంది. ఆ సీల్ ని చూసిన వెంటనే ఇతనిలో ఉన్న మృగం బయటకు వచ్చేస్తాడు. ఇంకా ఇతను తన దగ్గరున్న గన్నుని తీసి ఆ సీల్ పై గురి పెడతాడు. కానీ ఇతని గురి అనేది తప్పుతుంది. దీంతో ఆ సీల్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఇక్కడ క్లెమెన్ కూడా దానిని వెంటాడుతూ ఉంటాడు. ఇతను గన్ ఫైర్ చేయక ముందే ఆ సీల్ ఒక చోట వెళ్లి దాక్కుంటుంది. ఆ సీల్ నీళ్లలో వెళ్లక ముందే దానిపైన ఫైర్ చేస్తాడు. ఈసారి మాత్రం ఇతని గురి తప్పలేదు. ఇది చూసి క్లెమెన్ చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే కొన్ని రోజుల వరకు ఇతనికి ఆహార సమస్య అనేది ఉండదు. ఇంకా ఇతను కడుపు నిండుగా అన్నం తిని ప్రశాంతంగా నిద్రపోతాడు. తర్వాత రోజు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇన్ని రోజులు ఇతను ప్రయాణం చేశాడు కదా, ఇతని చుట్టంతా మంచు మాత్రమే ఉంది. ఇటువంటి ప్రదేశాలలో నార్మల్ గా వేరే వాళ్ళైతే పిచ్చోళ్ళైపోయేవారు. ఇతను ఒక సోల్జర్ కాబట్టి ఇతని మెంటల్ హెల్త్ కంట్రోల్లో ఉంది. ఇతను తనకు తాను మోటివేట్ చేసుకుని ముందుకు కదులుతాడు. దారి మధ్యలో కంపాస్ ని కూడా చూసేవాడు. నేను కరెక్ట్ దారిలో వెళ్తున్నానా లేదా అని. ఇలాగే చాలా రోజులు గడిచిపోతాయి. గత 2 నెలలుగా ఆ మంచులోనే ఇతను నడుస్తూ ఉన్నాడు. ఇతనికి కొంచెం దూరంలో ఒక ఎండిపోయిన చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు
చెట్టుని చూసి క్లెమెన్ కి చాలా సంతోషం కలుగుతుంది. ఇంకా ఆ చెట్టుని గట్టిగా హద్దుకుంటాడు. ఇక్కడ ఈ చెట్టు ఉందంటే ఒక సంకేతానికి గుర్తయి ఉంటుంది. 2 నెలలుగా ఇతను మంచులో నడిచిన తర్వాత ఇప్పుడు ఇతను ఆర్టిక్ సర్కిల్ నుంచి బయటకు వచ్చి ఉంటాడు. ఇక్కడ వార్డెన్ ని చూపిస్తారు. వార్డెన్ ఇంకా క్లెమెన్ కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇతను సోల్జర్స్ కి ఆర్డర్ పాస్ చేస్తాడు. మీరు 500 కిలోమీటర్ల లోపలే అతన్ని వెతకండి అని. ఇక్కడ ఇతను అడవిని దాటుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. సడన్ గా అక్కడ ఒక పెద్ద తుఫాన్ అనేది వచ్చేస్తుంది. ఆ తుఫాన్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే పెద్ద పెద్ద చెట్లు కూడా చాలా ఈజీగా కిందకు పడిపోతూ ఉంటాయి. అయినా కూడా క్లెమెన్ ఏదో విధంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. సడన్ గా అప్పుడే ఒక పెద్ద చెట్టు అనేది దీని పైన పడుతుంది. ఇక్కడ క్లెమెన్ అదృష్టం చాలా మంచిగా ఉంది. ఎందుకంటే శామ్జంగ్ ఇంకా మ్యాటన్ అనే ఇద్దరు వ్యక్తులు బంగారం కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళు క్లెమెన్ ని చూసేస్తారు. ఇంకా అతని ప్రాణాలన్నీ కాపాడతారు. దాని తర్వాత వీళ్ళు ముగ్గురు నడుస్తూ ముందుకు వెళ్తారు. చాలా రోజులు నడిచిన తర్వాత వీళ్ళు ఆ మంచు ప్రదేశం నుంచి బయటపడతారు. దారి మధ్యలో వీళ్లకు ఒక నది కనిపిస్తుంది. వీళ్ళు ఒక పడవ లాంటి దాన్ని తయారు చేసుకుని దాని మీద ఈ ముగ్గురు ప్రయాణం అవుతూ ఉంటారు. నదిలో వెళ్తూ ఉండగా వీళ్ళు ముగ్గురు తమ చిన్నప్పటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా ఆ నది ప్రవాహం అనేది పెరిగిపోతుంది. వీళ్ళ ఈ చిన్న పడవ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. దీంతో శామ్జంగ్ ఆ నదిలో పడిపోతాడు. ఇక్కడ చూస్తే శామ్జంగ్ కి ఈత రాదు. దీంతో అతను నదిలో మునిగిపోతూ ఉంటాడు. ఇది చూసి క్లెమెన్ ఆ నదిలో దూకేస్తాడు. ఇంకా ఏదో విధంగా శామ్జంగ్ ని నది ఒడ్డుకు తీసుకుని వస్తాడు. ఇక్కడ చూస్తే మ్యాంటన్ నా కొడుకులు ఎక్కడైనా సావనీలే అని వదిలేసి ఇతని దారిన ఇతను ముందుకు వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత మ్యాంటన్ ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఇక్కడే మ్యాంటన్ ఇంకా శామ్జంగ్ విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ మ్యాంటన్ కి ఆశ పెరిగిపోతుంది. శామ్జంగ్ చనిపోయి ఉంటాడని అతని వాటా బంగారం ఇంకా అతని వస్తువులని కూడా దొంగిలిస్తాడు. కొంచెం సేపటి తర్వాత శామ్జంగ్ ఇంకా క్లెమెన్ కూడా ఆ ప్రదేశానికి చేరుకుంటారు. మ్యాంటన్ చేసిన ద్రోహాన్ని చూసి శామ్జంగ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. దీంతో ఇతను మ్యాంటన్ ని లేపేస్తాడు. తర్వాత శామ్జంగ్ క్లెమెన్ తమ వస్తువులని తీసుకుని ముందుకు కదులుతూ ఉంటారు. వీళ్ళు చాలా నెలల వరకు ఇలాగే ముందుకు వెళ్తారు. దీంతో మళ్ళీ ఇక్కడ మంచు కురవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న పచ్చని అడవి అంతా వైట్ కలర్ లాగా మారిపోతుంది. ఇక్కడ శామ్జంగ్ వస్తువులు చాలా బరువుగా ఉంటాయి. దీంతో అతను మంచులో నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇది చూసి క్లెమెన్ అతని వస్తువులని తగ్గించడానికి చూస్తాడు. ఇంకా శామ్జంగ్ తో ఇలా అంటాడు, కొంచెం దూరం వరకు నీ వస్తువులని నాకు ఇవ్వు అని. ఇక్కడ శామ్జంగ్ కి ఇలా అనిపిస్తుంది, క్లెమెన్ కూడా ఈ బంగారాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని. దీంతో ఇతను క్లెమెన్ పై దాడి చేస్తాడు. ఇక్కడ క్లెమెన్ స్పృహ కోల్పోయి కిందకు పడిపోతాడు. కొంచెం సేపటి తర్వాత క్లెమెన్ కి మెలకువ రాగా ఇతను చూస్తాడు తన వైపు తోడేళ్లు వస్తూ ఉండడం. ఇతను తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఒక చెట్టు పైకి ఎక్కుతాడు. ఈ భయంకరమైన తోడేళ్లు అతని కాళ్ళుని పట్టుకుని కిందకు లాగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఈ చెట్టు కూడా చాలా సన్నగా ఉంటుంది. దీంతో ఆ చెట్టు మధ్యలో విరిగి కిందకు పడిపోతుంది. ఇప్పుడు మాత్రం గ్యారంటీ క్లెమెన్ ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోవడం. సడన్ గా అప్పుడే ఫైరింగ్ సౌండ్ వినిపిస్తుంది. ఇతను కళ్ళు తెరిచి చూడగా అక్కడున్న తోడేళ్లన్నీ చనిపోయి ఉంటాయి. ఇక్కడ ఉన్న వేటగాళ్లు చివరి క్షణాలలో వచ్చి తోడేళ్లని లేపేసి క్లెమెన్ ని కాపాడి ఉంటారు. తర్వాత వారు క్లెమెన్ ని వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఉన్న వారు ఇతనికి చికిత్స చేస్తారు. చాలా సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఫైనల్ గా ఇతను మనుషులు ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు. తన చుట్టుపక్కలంతా మనుషులని చూసి ఇతను చాలా సంతోషిస్తాడు. చాలా రోజుల వరకు క్లెమెన్ ఇక్కడే ఉంటాడు. ఈ ఊరి వాళ్ళు కూడా క్లెమెన్ ని చాలా మంచిగా చూసుకుంటారు. ఈ ఊరిలో ఒక నోటీస్ వస్తుంది. ఈ నోటీస్ ని ఎవరో కాదు ఆ జైలు యొక్క వార్డెనే పంపించి ఉంటాడు. ఆ లెటర్ లో ఇలా రాసి ఉంటారు, ఒక జర్మన్ సైనికుడు మా జైల్లో నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ అతనికి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళని కూడా దేశద్రోహులుగా గుర్తిస్తాం. ఇక్కడ క్లెమెన్ కి ఇష్టం లేకున్నా కూడా ఇతను ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోవాలి అని అనుకుంటాడు. ఇతను ఇక్కడ నుంచి వెళ్లే ముందు ఆ ఊరి వాళ్ళు ఇతనికి తినడానికి అన్నం ఇంకా ఒక వేటాడి కుక్కని కూడా ఇస్తారు. ఈ కష్టమైన ప్రయాణంలో క్లెమెన్ తో పాటు తోడుగా ఒక కుక్క కూడా ఉంది. దీంతో ఇతనికి ఒంటరితనం అనిపించదు. ఇతను చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఇతనికి ఒక చెక్కలు కోసే మిల్ కనిపిస్తుంది. ఇది చూసి క్లెమెన్ యొక్క కుక్క ఆ మిల్ లోపల దూరిపోతుంది. తన కుక్కని కాపాడుకోవడానికి ఇతను కూడా ఆ మిల్ లోపల వెళ్తాడు. ఇక్కడ పని చేసే వర్కర్స్ క్లెమెన్ ని గుర్తుపట్టి అతన్ని తన ఓనర్ దగ్గరకు తీసుకుని వెళ్తారు. ఇక్కడ క్లెమెన్ తన స్టోరీని అంతా చెప్తాడు. క్లెమెన్ స్టోరీ అంతా విన్న తర్వాత వీళ్ళంతా చాలా ఎమోషనల్ అయిపోతారు. తర్వాత ఇతనికి అన్నం పెట్టి అతన్ని జర్మనీకి వెళ్లే ట్రైన్ లో ఎక్కిస్తారు. ఇక్కడ క్లెమెన్ చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే కొన్ని రోజులలో ఇతను తన ఫ్యామిలీని కలుసుకోబోతున్నాడని. కానీ పాపం క్లెమెన్ కి ఈ విషయం తెలియదు కదా. మిల్ యొక్క ఓనర్ క్లెమెన్ గురించి వార్డెన్ కి ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు. ఇక్కడ వార్డెన్ తన స్టాఫ్ తో క్లెమెన్ కోసం స్టేషన్ లో ఎదురు చూస్తూ ఉంటాడు. ట్రైన్ స్టేషన్ కి చేరుకోక ముందే క్లెమెన్ వాళ్ళని చూసేస్తాడు. కరెక్ట్ సమయం చూసుకొని ట్రైన్ లో నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఇతనికి అదృష్టం బాగోలేదు. రష్యన్ సైనికులు క్లెమెన్ ని చూసేస్తారు. ఇంకా అతన్ని పట్టుకోవడానికి వస్తారు. సడన్ గా అప్పుడే ఆ జైలు యొక్క వార్డెన్ క్లెమెన్ ముందర వచ్చేస్తాడు. ఇది చూసి క్లెమెన్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇతను ఇన్ని సంవత్సరాలుగా కష్టపడిందంతా వేస్ట్ అయిపోయిందని. వార్డెన్ ఇతన్ని పట్టుకోక ముందే క్లెమెన్ కుక్క వార్డెన్ పై అటాక్ చేస్తుంది. ఇక్కడ క్లెమెన్ కి పారిపోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది. క్లెమెన్ తన శక్తినంతా ఉపయోగించి ఇక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. సడన్ గా అప్పుడే గన్ ఫైర్ అయినట్లు శబ్దం వినిపిస్తుంది. ఇతను వెనక్కి తిరిగి చూస్తాడు. ఇది చూసి క్లెమెన్ చాలా బాధపడతాడు. అయినా కూడా క్లెమెన్ ఇక్కడితో ఆగలేదు. తన పూర్తి శక్తినంతా ఉపయోగించి ఒక బ్రిడ్జ్ పైన పరిగెత్తుతూ ఉంటాడు. ఇంకా ఆ బ్రిడ్జ్ పై నుంచి కింద వెళ్తున్న ఒక ట్రైన్ పైన దూకేస్తాడు. ఈ విధంగా క్లెమెన్ వార్డెన్ నుంచి తప్పించుకున్నాడు. ఇలాగే సమయం గడుస్తూ ఉంటుంది. నిదానంగా క్లెమెన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉండగానే 1952వ సంవత్సరం వచ్చేస్తుంది. క్లెమెన్ ఆ జైలు నుంచి పారిపోయి 7 సంవత్సరాలు అయింది. ఇంకా అతను అక్కడి నుంచి ఒక పల్లెటూరికి
లోపలికి వచ్చేస్తాడు. ఇక్కడ ఇతను ఒక పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటాడు. అక్కడ చాలా రుచికరమైన ఆహార పదార్థాలున్నాయి, కానీ క్లెమెన్ దగ్గర ₹1 కూడా లేదు. దీంతో ఇతను తల దించుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. క్లెమెన్ అక్కడున్న 2 అమ్మాయిలని చూస్తాడు. వాళ్ళు బ్రెడ్లని అమ్ముతూ ఉంటారు. క్లెమెన్ ఆ బ్రెడ్లని తినాలి అని అనుకుంటాడు, కానీ పాపం ఇతని దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా లేదు. దీంతో ఇతను నిరాశతో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్న ఈ పాప క్లెమెన్ ని చూసి అతనిపై జాలి కలుగుతుంది. దీంతో ఈమె బ్రెడ్ ముక్కని తుంచి క్లెమెన్ కి ఇస్తుంది. క్లెమెన్ ఆ బ్రెడ్ ముక్కని తీసుకుని తన కడుపు నింపుకుంటాడు. ఆ ఊరిలో ఒక జూయిష్ వ్యక్తి ఉంటాడు. ఇతను క్లెమెన్ ని చూసేస్తాడు. ఇక్కడ క్లెమెన్ ఒక చర్చి లోపలికి వెళ్తాడు. ఆ వ్యక్తి కూడా ఇతన్ని ఫాలో అవుతాడు. ఈ వ్యక్తి కూడా కొన్ని సంవత్సరాల కిందట ఒక యుద్ధ ఖైదీ లాగా ఉండేవాడు. ఇతనికి ఆ కష్టం తెలుసు. ఒక యుద్ధ ఖైదీ లాగా ఉండడం అంటే చాలా కష్టమని. దీంతో ఇతను క్లెమెన్ ని పోలీసులకు పట్టించలేదు. ఇంకా అతనికి హెల్ప్ చేద్దామని అనుకుంటాడు. తర్వాత అతను క్లెమెన్ ని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. క్లెమెన్ చాలా సంవత్సరాల తర్వాత షేవింగ్ చేసుకుంటాడు. ఇక్కడ ఇతను చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఈ వ్యక్తి క్లెమెన్ కి ఒక కొత్త డూప్లికేట్ పాస్పోర్ట్ ఇస్తాడు. దీని సహాయంతో ఇతను రష్యా బార్డర్ ని క్రాస్ చేసి జర్మనీకి వెళ్ళవచ్చు. క్లెమెన్ ఆ వ్యక్తికి థాంక్స్ చెప్పి జర్మనీకి వెళ్లే దారి వైపు వెళ్తూ ఉంటాడు. కొన్ని వారాల తర్వాత క్లెమెన్ రష్యా బార్డర్ దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ ఉన్న రష్యన్ సైనికులకి తన పాస్పోర్ట్ ని చూపిస్తాడు. క్లెమెన్ ఇక్కడ చాలా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ సైనికులు క్లెమెన్ ని గుర్తుపడతారేమో, ఇంకా ఇతని డూప్లికేట్ పాస్పోర్ట్ ని కనుక్కుంటారేమో అని. ఈ సైనికులు క్లెమెన్ పాస్పోర్ట్ ని అప్రూవ్ చేస్తారు. ఇంకా క్లెమెన్ ఆ బార్డర్ ని క్రాస్ చేయవచ్చు. ఇక్కడ క్లెమెన్ ఎంత సంతోషంగా ఉన్నాడంటే తన సంతోషాన్ని మాటలతో చెప్పలేం. ఇతను ఫైనల్ గా ఆ బ్రిడ్జ్ పైన నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇతను ఈ బ్రిడ్జ్ ని క్రాష్ చేసిన వెంటనే తన దేశమైన జర్మనీకి వెళ్లిపోతాడు. క్లెమెన్ సగం దారిన చేరుకున్న వెంటనే ఇతని మొగం పైన ఏదో ఫ్లాష్ పడుతూ ఉంటుంది. క్లెమెన్ తన కళ్ళు తెరిచి చూడగా తన ముందర వార్డెన్ ఉంటాడు. క్లెమెన్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఇంకా ఇతను రష్యా సరిహద్దుల్లోనే ఉంటాడు. ఇప్పుడు కూడా వార్డెన్ ఇతన్ని అరెస్టు చేయవచ్చు. ఇక్కడ క్లెమెన్ మనసు విరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇతను ఇన్ని సంవత్సరాలుగా కష్టపడిందంతా వేస్ట్ అయిపోయిందని. అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. ఇలా జరుగుతుందని క్లెమెన్ కూడా కలలో కూడా ఊహించి ఉండడు. ఇక్కడ వార్డెన్ క్లెమెన్ దారి నుంచి తప్పుకొని ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడు. క్లెమెన్ ఇది చూసి నమ్మలేకపోతాడు. ఇక్కడ వార్డెన్ క్లెమెన్ యొక్క ధైర్య సాహసాలను చూసి చాలా ఇంప్రెస్ అయిపోతాడు. దీంతో అతనికి జర్మనీకి వెళ్ళడానికి దారి వదులుతాడు. ఫైనల్ గా క్లెమెన్ రష్యా బార్డర్ ని క్రాస్ చేసి తన దేశమైన జర్మనీకి వచ్చేస్తాడు. తర్వాత ఇతను తన ఇంటికి వెళ్తాడు. అక్కడ తన భార్య కూతుర్ని చూస్తాడు. కొంచెం సేపటి తర్వాత వీళ్ళిద్దరూ చర్చికి వెళ్తూ ఉంటారు. క్లెమెన్ కూడా వాళ్ళని ఫాలో అవుతూ చర్చికి వెళ్తాడు. చర్చి లోపల క్లెమెన్ కూతురు క్లెమెన్ ని గుర్తుపడుతుంది. ఇంకా అతన్ని గట్టిగా హద్దుకుంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత క్లెమెన్ భార్య క్లెమెన్ ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ప్రెజెంట్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా ఈ అద్భుతమైన మూవీ ఇక్కడితో ముగిసిపోతుంది. మామ, ఈ మూవీ ఎలా అనిపించిందో ఒక లైక్ వేసి కామెంట్ చేయండి.